వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం బోండాలు లేదా పునుగుల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. అది కూడా మిగిలినటువంటి ఇడ్లీ పిండిని ఉపయోగించి. ఇడ్లీ పిండి మనకి కొద్దిగా పుల్లగా ఉంటే ఈ బోండాలు మనకి చాలా రుచిగా వస్తాయి. ఒక గిన్నెలోకి 2.5 కప్పు ఇడ్లీ పిండి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో 3 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకొని వేసుకుందాము. తర్వాత ఇందులో 5 నుంచి 6 కరివేపాకు రెమ్మల్ని ఇలాగా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అరకప్పు మైదా పిండిని వేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాం. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫస్టే వాటర్ని యాడ్ చేయకూడదు. చూడండి, బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ని తీసుకొని కలుపుకోవాలి. అంటే మనకి పిండి ముద్దని ఆయిల్లో వేసేటప్పుడు బోండాల్లాగా వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ నేను పెట్టేశానండి. ఇది కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుందాము. చూడండి, ఇలాగా వీటిని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి మనకి వేగిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఈ బోండాలు కానీ కారంతో అయినా కానీ చట్నీతో అయినా కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైము బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.